హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు ఒక కొత్త టాపిక్ నేను చెప్పబోతున్నాను. మనము ప్రతిరోజు కూడా సన్తో కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే. ఎందుకంటే మనము ఎట్లాగైతే ఆహారం తీసుకుంటున్నామో అదేవిధంగా మనకు సూర్యరశ్మిని మనం గ్రహించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి ప్రతి ప్రాణం జీవం ఉండడానికి ముఖ్య కారణము యొక్క సూర్యరశ్మి, సూర్యుని యొక్క కాంతి. కాబట్టి ఈ సూర్యకాంతి వల్ల మనకు ఏమేమి బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఏ విధంగా మనము సూర్యుని దగ్గర ఉండాలి అంటే, మనము సూర్య ఉదయం ఆ టైంలో మనం డైరెక్ట్గా సూర్యుని చూడవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఎర్రగా మండుతూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో మనము వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము చూడవచ్చు. లేదంటే మనం 8 to 9 వరకు మనకు అక్కడ సూర్యరశ్మి ఎండలో కూర్చున్నా మనకి సూర్యుడు వచ్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనం అక్కడ సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ సన్ని మనం చూడగలిగిన సన్ రైజ్ టైంలో మనం ఒక హాఫ్ అన్ అవర్ చూసినా కానీ మనకు చాలా చాలా లాభాలు ఉన్నాయి, బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క నిద్రకు సమస్యలు కానీ, మన స్పిరిచువల్ సమస్యలు కానీ, బాడీ మైండ్ అలైన్మెంట్ జరుగుతుంది. మన యొక్క మనసు అనేది చాలా నిర్మలంగా మారుతుంది. అదేవిధంగా ఈ యొక్క సూర్యరశ్మి దగ్గర ఉండడం వల్ల మనకు అనేకమైన లాభాలు ఉన్నాయి. మనకు మన బాడీ మెటబాలిజం, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్, మన యొక్క మూడ్ సంబంధించినటువంటి సెరటోనిన్ హార్మోన్ని కూడా మనకు బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మన బాడీలో ఏ రకమైనటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేస్తుంది. నేను చాలా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది సన్ మెడిటేషన్, సన్తో ధ్యానం చేయడం వల్ల, సన్ని చూడడం వల్ల, సన్ గేజింగ్ చేయడం వల్ల. సన్ని చూసేటప్పుడు మనము మన పాదాలు భూమిపై ఉండాలి. అయితే మనము చూసేటప్పుడు ఓన్లీ సన్ రైజ్ ఎర్రగా మండుతున్నప్పుడు మాత్రమే చూడాలి. మన కళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం వాటిని అక్కడ స్టాప్ చేయాలి, మనం ఎండ్ చేయాలి. సన్ రైజ్ సన్సెట్ని మీరు చూసినట్లయితే ఒక నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 minutes కానీ మీకున్న సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే, కళ్ళు మంటలుగా ఉండి కళ్ళు ఇబ్బందిగా ఉంటే మీరు అక్కడితో స్టాప్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే, సన్ని చూసేటప్పుడు మీ యొక్క అరిపాదాలు ఎర్త్కి కనెక్ట్ అయి ఉండాలి. ఎర్త్కి ఆ చెప్పులు వదిలి ఎర్త్కి టచ్ అయి ఉండాలి. ఎందుకంటే మనము అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క సూర్యుని కనెక్ట్ అవ్వడం వల్ల ఆ శక్తి మనకు ప్రసారం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి చూసేటప్పుడు. ఇబ్బంది పడకుండా దాన్ని మీరు చూడలేకపోతే డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఆ లైట్కి మీరు అలాగా కొద్దిసేపు నిల్చున్నా కానీ మీకు దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కళ్ళు మూసుకొని కూడా మీరు కళ్ళు మూసుకొని లోపల సన్ని చూస్తూ, మీరు ఆ వెలుగులో చూస్తూ కూడా మీరు ధ్యానం చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి. దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్గా కాదు, చాలా చాలా డీప్ స్పిరిచువాలిటీలో ఎవరైతే డెప్త్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఇంకా మెడిటేషన్లో చాలా లోతులోకి గాఢమైన స్థితిలోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి రహస్యం, చాలా సీక్రెట్ ఇది. ఎందుకంటే చాలామంది కొంతమంది బిగినర్స్, కొంతమంది బాగా మెడిటేషన్స్ చేస్తూ ఉన్న అప్పుడప్పుడు వాళ్ళకి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మనసు ఇబ్బంది పడుతుంటారు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ యొక్క టెక్నిక్ అనేది కంప్లీట్గా మీ బాడీ అండ్ మైండ్ మీద చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే మీ బ్లాక్స్ అన్నింటినీ క్లియర్ చేసే ఎనర్జీస్ ఆ యొక్క సూర్యుడికి ఉంది. తర్వాత మనము మీ యొక్క మైండ్ మన మనసు అనేది చాలా తొందరగా అణుగుతుంది. అంటే ఎలా అంటే మనకు తెలియదు, అసలు మన మనసు నాకు తెలియకుండానే అట్లాగా శూన్యం అయిపోతుంది. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు 8 లోపల మీరు చేసుకోండి. ఒక సన్ మెడిటేషన్స్ చేసుకోవాలనుకుంటే, మీరు సూర్యోపాసన, సన్ గేజింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 7, 8 లోపు మీరు కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఈవినింగ్ టైం 6 తర్వాత, 5:30 తర్వాత మీరు చేసుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఎస్పెషల్లీ చాలా గాఢమైన ధ్యాన స్థితులని ఈ యొక్క పద్ధతి ద్వారా నేను అనుభవించడం జరిగింది.
చాలా శక్తివంతంగా ఉంటాం. మన యొక్క నర్వస్ సిస్టమ్ అనేది చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. చాలా బాడీ అనేది చాలా లైట్గా ఉంటుంది, తేలికగా ఉంటుంది. మన యొక్క సైట్ ఏదైతే ఉందో సైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అవుతాయి. తర్వాత ఇంకా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు చూడండి, ఇది చేసి చూడండి, తర్వాత నాకు కామెంట్స్ చేయండి. నా నెంబర్ కూడా ఇస్తాను. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి నా దగ్గర, చాలా విషయాలు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, టీచింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా స్పిరిచువల్గా క్లాసెస్ కావాలనుకుంటే థర్డ్ ఐ కానీ మేనిఫెస్టేషన్కి సంబంధించి, కుండలినికి సంబంధించి రకరకాల మెథడ్స్ నా దగ్గర ఉన్నాయి. సో పెయిడ్ క్లాసెస్ మాత్రమే. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.